తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్పర్సన్ అధ్యక్షతన రెండు రాష్ట్రాల మధ్య కీలక భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో కృష్ణా గోదావరి నదులకు సంబంధించిన నీటి వినియోగం, నిర్వహణ అంశాలపై విస్తృతంగా చర్చ జరగనుంది. ఏపీ తెలంగాణ మధ్య పెండింగ్ లో ఉన్న నీటి కేటాయింపుల వివాదాలపై ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ కమిటీ చర్చల ఆధారంగా నీటి నిర్వహణ, కేటాయింపులు, ప్రాజెక్టులపై తదుపరి చర్యలు తీసుకోబోతున్నారు. ఇది తొలి సమావేశం కావడంతో రాజకీయ పరిపాలనా వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఢిల్లీ వేదికగా జల వివాదాల కమిటీ ఫస్ట్ మీటింగ్ జరగబోతుంది. ఏపీ తెలంగాణ అధికారులు అయితే వారి వాదనలు వినిపించబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మరి కాసేపట్లోనే కేంద్ర ప్రభుత్వం ఏదైతే కమిటీ వేసిందో ఆ కమిటీ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే తెలంగాణ అధికారులు ఒకరొకరికి కూడా హాజరవుతున్నారు. ఏపీ అధికారులు కొద్దిసేపటి క్రితమే ఇటు ఈ సిడబ్ల్యూసి కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇటు సీనియర్ ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా ప్రస్తుతం ఈ కార్యాలయం వద్దకు చేరుకోవడం జరిగింది. ఈరోజు हेलो सर आज का ओके ओके सर సో మీటింగ్ మరి కాసేపట్లో ప్రారంభం, ఆ తర్వాత దానికి సంబంధించి కూడా సార్ అంటే మన రాష్ట్రం నుంచి అంటే తెలంగాణ నుంచి ఎవరెవరు అటెండ్ అవుతున్నారు? అందరూ వస్తున్నారు సార్. సో మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఆ సమావేశానికి తెలంగాణ నుంచి ఒకరొకరికి కూడా అధికారులు ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. మొదటి అంతస్తులో ఈ యొక్క కార్యాలయంలోనే మీటింగ్ జరగబోతుంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన అంశాలు, తెలంగాణ ముఖ్యంగా ఎటువంటి అనుమానాలను తలెత్తుతుంది, ఏపీ తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కృష్ణా గోదావరి నది జలాల వివాదాలు, అదేవిధంగా ఇటు సుప్రీంకోర్టులో అనేక కేసులు, వీటన్నిటి పరిష్కారం కోసం కేంద్రం వేసిన కమిటీ తొలి సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అధికారులు చేరుకున్నారు. తెలంగాణకు సంబంధించిన నీటిపారుదల శాఖ అధికారులు కూడా ఇటు కమిషన్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే ఈ యొక్క మీటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గోదావరి నదీ జలాలకు సంబంధించి చివరి రాష్ట్రమైన తాము ఈ మిగులు జలాలకు సంబంధించి తాము వాడుకునే హక్కు ఉంది. దాంట్లో 200 టీఎంసీని ఇటు కృష్ణా ఏదైతే రాయలసీమకు తరలించాలనుకుంటున్నాం. కాబట్టి ఈ నల్లమల సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, లేదా ఇటు కృష్ణా నది పైన తెలంగాణ ముఖ్యంగా ఏదైతే రంగారెడ్డి ఎత్తిపోతున్న పథకానికి సంబంధించిన అంశం కావచ్చు, ఇతర అంశాలన్నిటికీ సంబంధించి కూడా ఇటు అధికారులు తెలంగాణకు సంబంధించిన అంశాలు, తెలంగాణ ముఖ్యంగా ఈ యొక్క రెండు నదీ జలాలకు సంబంధించి రాష్ట్ర విభజన తర్వాత తమ వాటా తేల్చాలంటూ కూడా అనేక సార్లు కూడా ఇటు కేంద్రానికి విజ్ఞప్తులు చేయడము, అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా గోదావరి నదీ జలాల నీళ్లకు సంబంధించి కూడా తాము ప్రాజెక్టులు నిర్మించుకుంటాము. పోలవరం బనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్టు, దానికి సంబంధించి కూడా గతంలో తెలంగాణ ఇటు కేంద్ర జలశక్తి శాఖ సిఆర్ పాటిల్ మంత్రి ఆధ్వర్యంలో ఈ యొక్క రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించాల్సింది కూడా ఇటు తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్, అదేవిధంగా ఇటు ఏపీకి సంబంధించిన ఇరిగేషన్ మినిస్టర్ వీళ్ళు కూడా గతంలో ఇటు కేంద్ర జలశక్తి వద్ద కూడా తమ డిమాండ్స్ను, ముఖ్యంగా తమకున్న హక్కులను సాధించుకునేందుకు కూడా ఇటు రెండు రాష్ట్రాల నుంచి కూడా కేంద్ర జలశక్తి శాఖకు విజ్ఞప్తులు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పోలవరం బనకచెర్లను తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయడము, మిగులు రాష్ట్రం ఏదైతే చివరి రాష్ట్రంగా తమకు లభించాల్సిన వాటాలో తాము వాడుకుంటున్నామంటూ కూడా ఆంధ్రప్రదేశ్, వీటన్నిటి మధ్యలో కూడా సుప్రీంకోర్టులో కూడా కొన్ని కేసులు కూడా వేయడం జరిగింది. వీటన్నిటికీ సుదీర్ఘమైన పరిష్కారం జరిగిన నేపథ్యంలో దాదాపు 11 సంవత్సరాలుగా కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించిన పూర్తి వివాదాన్ని క్లోజ్ చేసేందుకే ఈ మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నాము. ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టుగా కూడా చెప్పడం జరిగింది. మరి ఈ కమిటీ తొలి మీటింగ్ ఈ రోజు ప్రారంభం కాబోతుంది. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఇది ఇరు రాష్ట్రాలకు సంబంధించిన నీటి వివాదాలను ఈ యొక్క కమిటీ ఏ విధంగా పరిష్కరించబోతుంది అనేది కూడా వేచి చూడాలి. రైట్, థాంక్యూ గోపి.